నమస్తే భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రూట్ మార్చ్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది శ్రీ దామర్ల నరసింహారావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య భారతి రాష్ట్ర సంఘటన కార్యదర్శి డాక్టర్ కాకాని పృథ్వీరాజు ప్రధాన వక్తగా పాల్గొన్నారు. సభకు ఆర్ఎస్ఎస్ నగర సంఘచాలక్ శ్రీ అందే వెంకన్న అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా మాట్లాడిన డాక్టర్ పృథ్వీరాజు, డాక్టర్ జీగా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ఎలా స్థాపించారో, ప్రారంభ దశలో ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాలను వివరించారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నేడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని వైభవాన్ని చాటుకోవడం గర్వకారణమని తెలిపారు. ఇకపోతే ఆర్ఎస్ఎస్ శత జయంతి సందర్భంగా సంఘం చేపడుతున్న పంచపరివర్తన కార్యక్రమాల ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు. సామాజిక సమరసత ద్వారా సమాజంలో ఐకమత్యతను పెంపొందించడం, కులాల మధ్య తేడాను, అంతరాయాలను దూరం చేసి సమాజాన్ని ఐకమత్యం చేయడం లక్ష్యంగా పేర్కొన్నారు. కుటుంబ ప్రబోధన ద్వారా కుటుంబ విలువలను బలోపేతం చేయడం, కుటుంబాలలో సంస్కారాలను నిలువడింపచేయటం ముఖ్య లక్ష్యం అన్నారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా ప్రకృతిని కాపాడటం, రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, స్వదేశీ భావనను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి దేశాన్ని ఆత్మనిర్భరతో ముందుకు తీసుకువెళ్ళడం, పౌర బాధ్యతలను పెంపొందించడం వంటి అంశాలు దేశంలో నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు. సభ అనంతరం మంగళగిరి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల ద్వారా క్రమశిక్షణతో రూట్ మార్చ్ నిర్వహించారు. ఒకే యూనిఫామ్లో ఒకే రీతిలో అడుగులు వేసుకుంటూ సాగిన ఈ మార్చ్ స్థానిక ప్రజలను ఆకట్టుకుంది. చాలామంది ప్రజలు వీక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ రూట్ మార్చ్ ద్వారా సమాజానికి క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, అంకితభావం వంటి విలువలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలియజేశారు. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.